ఈ ఏడాది ఏర్పడిన భిన్న వాతావరణ పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షాల కారణంగా మామిడి తోటల్లో చాలా చోట్ల పూత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సకాలంలో పూతకొచ్చిన తోటలు ప్రస్తుతం పిందె దశలో ఉండగా కొన్ని పూత దశలో ఉన్నాయి. ఈ దశలో నీటి తడులు, ఎరువులు, చీడపీడల నివారణ పట్ల అవగాహనతో యాజమాన్యం చేపడితే పూతంతా పిందెగా మారి అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుత దశలో మామిడి తోటల్లో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. ప్రస్తుతము మనకి మామిడి తోటలలో ఎక్కువగా పూత దశల్లో గమనించవచ్చు. తెలంగాణలో చూసినట్టయితే ఎక్కువగా బంగనపల్లి, దశేరి, హిమాయత్, కేసర్, మల్లిక ఇటువంటి రకాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మామిడి పూత అనేది ఎక్కువగా మనకి వాతావరణ ప్రభావానికి ఎక్కువగా గురి కావడం జరుగుతుంది. పూతకు 2 మాసాలు ముందుగా మనకి నేల అనేది బెట్ట ప్రాంతంలో ఉండవలసి పరిస్థితి. జూలై మాసం నుంచి చూసినట్టయితే దాదాపు అక్టోబర్, నవంబర్ మాసాలు కూడా మనకి ఎక్కువగా అధిక వర్షాలు రావడం, మనకి నేలలో తేమ శాతం ఎక్కువగా రావడం గమనించి ఈ పూత ఆలస్యంగా రావడం ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరగడం, రాత్రి చలులు చూసినట్టయితే మనకి 16 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండడం వల్ల పూత అనేది రాకపోవడం, అంటే పూత మొగ్గగా ఏర్పడి ఆ మొగ్గ తర్వాత విచ్చుకోవడానికి దానికి ఒక వేడి అనేది సరిపోకపోవడం జరుగుతుంది. సో ఏదైతే తోటల్లో మనము పూమొగ్గ దశలో ఉందో ఆ పూమొగ్గ దశనికి మనము తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్టయితే ఆ పూమొగ్గ అనేది పగిలి పూత దశకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని తోటల్లో మనము చూసినట్టయితే మన ఎండిపోయిన కట్టెలు కానీ ఇవన్నీ కాల్చి పొగ ఏర్పరిచి ఈ పొగ వల్ల కూడా మనకి పూత అనేది చాలా బాగా వస్తుంది. 13045 అదేవిధంగా 05234 10 గ్రాముల చొప్పున 2 కలిపి పిచికారీ చేసినట్టయితే పూత మంచిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మిశ్రమాన్ని మరొకసారి పిందె మనకి దశల్లో వేసినట్టయితే కాయ ఎదుగుదలకి మంచి దోహదపడుతుంది. తోటల్లో పోషక విలువలు కూడా చాలా ముఖ్యము. ఈ సమయంలో నీరు కడుతున్నామో నీరు పెట్టే ముందు కూడా పిందె కట్టుతున్న సమయంలో సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా 10 సంవత్సరాలు పైబడిన చెట్టు చూసినట్టయితే ఒక 500 గ్రాములు యూరియా, 1 కిలోన్నర భాస్వరం, అదేవిధంగా మనకు 1 కిలో పొటాష్ ఈ మిశ్రమాన్ని కలిపి చెట్టు నుండి ఒక 3 అడుగుల దూరంలో వేసి నీరు కట్టినట్టయితే మంచి ఫలితాలని కూడా మనం గమనించవచ్చు. కొన్ని తోటల్లో చూసినట్టయితే సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సూక్ష్మ పోషక లోపాల వల్ల కూడా ఎక్కువగా పూత రాలుతుంది. అదేవిధంగా పిందె కట్టిన తర్వాత కూడా ఎక్కువగా పిందె బఠానీ సైజులో ఉన్న సమయంలో రాలే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటి నివారణ కూడా మనము ఫార్ములా 4 అనే మందుని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్టయితే పూత సమయంలో, మరి విధంగా పిందె ఎదుగుదల సమయంలో ఇచ్చినట్టయితే మంచి ఫలితాలని చూడొచ్చు. కొన్ని తోటల్లో చూసినట్టయితే పూత రాలుతుంది అని గమనించిన ఎడల నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే మందు దొరుకుతుంది. అది ప్లానోఫిక్స్ అనే రూపంలో కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. 4.5 ml ఒక 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పూత రాలే శాతాన్ని, అదేవిధంగా పిందే సమయంలో కూడా మరొకసారి చేసినట్టయితే మనకి దీన్ని అధిగమించవచ్చు. పూత సమయంలో మనం ఎక్కువగా తేనె మంచు పురుగు అనేది ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. పూత యొక్క రసాన్ని పిలిచేసి మొత్తం తేనె లాంటి పదార్థాన్ని విసర్జించి మనకి మసిమంగు తెగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ తేనె మంచు పురుగు వల్ల దాదాపు 25 నుండి మనం ఒక 75% వరకు కూడా పూత రాలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ ఒక 0.3 ml, లాంబ్డా సైహాలోత్రిన్ 0.5 కానీ 1 ml వరకు, అదే కాకుండా బుప్రోఫిజిన్ అనే మందు మనకి 1.25 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ కూడా చేసినట్టయితే పురుగు ఉధృతి అనేది తగ్గి పూత మంచిగా కాతగా మారుతుంది. ఈ పూత సమయంలో చూసినట్టయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, అంటే మనకి దాదాపు ఒక జనవరి ఆఖరి నుండి ఫిబ్రవరి మాసంలో ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత మబ్బుల వాతావరణాన్ని గమనించవచ్చు. ఆ సమయంలో మనకి బూడిద తెగులు ఎక్కువగా మనము చూడొచ్చు. సో పూత పైన మనము తెల్లటి బూడిద లాంటి పదార్థాన్ని మనము
చూస్తూ ఉంటాం. హెక్సాకొనజోల్ అనే మందుని 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే దాని నుండి నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము 3 గ్రాములు నీటిలో కరిగే గంధకాన్ని మనము స్ప్రే చేసినట్టయితే కూడా బూడిద తెగుల నుండి నివారించుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి లాభాలు గటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.